హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర డిజైనర్స్. అక్షర డిజైనర్స్లో ఫస్ట్ కేటలాగ్ ట్రెండీ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ వచ్చేసాయి. గొల్లబామ విత్ డోలక్ అండ్ సమ్ ఫ్లవర్ బంచ్ డిజైన్. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ మొబైల్స్ తీసుకొని మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేసేయండి. నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 9660533676 లేదంటే 73372177కి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. మరి డీటెయిల్గా ఇంకా కలర్స్ చూసేద్దామా? మరి ఫస్ట్ వన్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్. బ్లౌజ్ అంతా కూడా మన శారీలో ఫ్లవర్ బంచ్ ఏదైతే ఇచ్చాడో అదంతా కూడా ఆల్ ఓవర్ ఇచ్చేసాడండి బ్లౌజ్ మొత్తం కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కై బ్లూ లేదంటే సీ బ్లూ. అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి. మొత్తం టోటల్ 6 కలర్స్ ఉన్నాయి. అన్నీ కూడా పేస్టల్ కలర్సే. దీనికి కూడా సేమ్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింటే ఇచ్చాడు బ్లౌజ్ అంతా కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్పుల్ కలర్. అందరికీ చాలా ఫేవరెట్ కలర్ కదా పర్పుల్ కలర్ వచ్చేసరికి. ప్రజెంట్ ట్రెండీ కలర్ కూడా ఇది పర్పుల్ కలర్ అన్నది. లైట్ అండ్ డార్క్ ఎనీ షేడ్, అన్ని షేడ్స్ కూడా యూజ్ చేసేస్తున్నారు పర్పుల్ కలర్లో. సేమ్ దీనికి కూడా యాజ్ యూజువల్గా రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడండి ఫ్లవర్ బంచ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కట్టుకుంటేనే దాని లుక్ తెలుస్తుంది. మామూలుగా మనం చూస్తే చాలా లైట్గా అనిపిస్తుంది, కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా, పిస్తా గ్రీన్ అన్నది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ అండి. అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి. మొత్తం పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ క్యాటలాగ్ అన్నది చాలా బాగా నచ్చుతుంది మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి శాండిల్వుడ్ కలర్ అండి. ఈ కలర్ అండ్ కొంచెం స్కై బ్లూ అంటే ఈ రెండు కూడా డార్క్ కలర్స్ అండి. రిమైనింగ్స్ అన్నీ కూడా లైట్ కలర్సే మొత్తం. సో నేను ఏంటంటే లేస్ మొత్తం ఓన్లీ 6 శారీస్ మాత్రమే అటాచ్ చేశానండి. రిమైనింగ్ వాటి అన్నిటికీ కూడా ఏం చేశానంటే విడివిడిగా పెట్టాను. ఎందుకంటే ఫ్రాక్స్ ఇష్టపడే వాళ్ళకి ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్తో. సో ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఓన్లీ 6 శారీస్కి మాత్రమే నేను లేస్ వేయడం జరిగింది. ఎలా ఉంటుంది లుక్ వైజ్ తెలియడం కోసం అని చెప్పి. లేస్ వచ్చేసరికి మనకి 1.5 ఇంచెస్ విత్ లేస్ అన్నది ఉంటుందండి. కట్ వర్క్ వస్తుంది లేస్ మొత్తం కూడా. సో మీకు నచ్చిన కలరు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే దీనికి బ్లౌజ్ ఏ విధంగా చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా కోసం ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే జరిగింది. మన బ్లౌజ్లో ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఇచ్చాడో ఆల్ ఓవర్లో ఆ ఫ్లవర్ బంచ్లో ఒక్క ఫ్లవర్ అన్నది నేను జస్ట్ చిన్న ఎంబ్రాయిడరీ ఇచ్చి దాని కింద కట్ వర్క్ ఇచ్చి డిజైన్ చేశాను. అంటే జస్ట్ మన బ్లౌజ్ సరికి లైట్ కలర్ కదా, అందుకే డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశాను నేను. సో ఫైనల్గా అయితే మనకి అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ప్రైస్ డీటెయిల్స్ అన్నవి మీ రిక్వైర్మెంట్స్ డిపెండ్ అయి ఉంటుందండి. వితౌట్ బ్లౌజా, విత్ బ్లౌజా, విత్ లేసా, వితౌట్ లేసా అన్నది. సో అందుకని మీరు నా కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయండి, మరి మాట్లాడేసుకుందాం మీ రిక్వైర్మెంట్స్ని బట్టి. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. నేను చేసిన ఎంబ్రాయిడరీ జస్ట్ ఈ విధంగా యాడ్ చేశాను హ్యాండ్స్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.